పిల్ల ఏ నవ్వుతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా సుందరి 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 మనసువే చేసినావే ఇస్త్రీ స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి ఇప్పులో పెట్టినావే ఫ్రెష్ జ్యూస్ ఫ్యాక్టరీ పిల్ల నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. సో మండే కాబట్టి కత్తిలాంటోళ్ళు కాబట్టి నా కత్తిలాంటోళ్ళ నుంచి వచ్చేస్తున్నారు ఎక్స్ప్రెస్ హరి అండ్ యాదమ్మ రాజు. ఈ రోజు పంచ్ పటాకాలది టాపిక్ ఇస్ ఎలాంటి సందర్భాల్లో మన వయసు అయిపోతుంది అని అనిపిస్తుంది. మనీషా, నువ్వు మనిషివేనా అసలు? మనీషా, రవి గురించి అలా చెప్పొద్దు శ్రీముఖి. చెప్పు నా ఆన్సర్. ఒక్క పెగ్గుతో ఆపేసిన. మనీషా మమ్మీ పేరేంటి? లక్ష్మి. డాడీ పేరు? శ్రీనివాస్. లక్ష్మి గారు, శ్రీనివాస్ గారు, హ్యాట్స్ ఆఫ్ అండి. మీ కూతురు దేశాన్ని ఉద్ధరించి బయలుదేరుతుంది. ఒక్క పెక్తో నాపెత్తదంటే నేను నేర్పేయండి 2-3 తాగమని. నెక్స్ట్, మమ్మీతో బయటికి వెళ్ళినప్పుడు మీ సిస్టర్ అని అడిగినాం. అంత వయసు అయిపోయిందా నాకు? శ్రీముఖి ఎన్నిసార్లు చెప్పుకోవాలా ప్రాబ్లం? చల్లవాడు, నేను అంతా అనుకున్నా. నెక్స్ట్, నా పేరు ప్రకాష్. ప్రకాష్ తమ్ముడు. రే 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 రవి రవి నేను నీకేం చేశాను రా? ఏం తక్కువ చేశాను రా? ఒకసారి చెప్పు. రే 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 రవి ఏం చేస్తా? ఆయనకి అంటాడు నువ్వు ఇప్పుడు సిద్ధు బొమ్మరిల్లులో ప్రకాష్ రాజ్ డాడీ. నేను నీకేం చేశాను రా? మొత్తం మీరే చేశారు. ఆన్సర్ చెప్తారని చెప్పి మొత్తం తప్పెట్టారు నాన్న, తప్పెట్టారు. మా అమ్మ చెప్పు, అదొకటే తెలుసు దానికి. నెక్స్ట్, పక్కింటి చిన్నపిల్లలు వచ్చి అంకుల్ అంకుల్ అంటుంటే వయసు సుర్రుమంటది కదా నీకు అప్పుడు? ఏడా ఆ పోరగడే చెప్పిండు నేను అంకుల్ అని. ఏం చేస్తావు? ఎవరు లేరు, మమ్మీ డాడీ లేరు, ఏం లేరు, ఏం చేస్తావు? దౌడపాలు ఆలబడతా. నెక్స్ట్, 2 గ్లాసు నీళ్ళు దాగి 30 సార్లు టాయిలెట్ పోయినప్పుడు. 2 గ్లాసుల దాకా 7 వస్తుంది పోనీ కాడికి. నెక్స్ట్, నా పేరు శివ. ఆ ఫేస్ లో ఎంత ఫ్యూరియస్నెస్ ఉంది చూడు. ట్రై నేను చూపెడతారే. నాగార్జున గారు ఎంత బాగా చేస్తారు శివాసిని. ఇప్పుడు కూడా మాట్లాడుకుంటాం మనం సీరియస్ గా. అలా 3 అడుగులై అలా కెమెరానే చూడు, అలా మెల్లగా ఒంగు. దొరకదు, ఇక్కడ లేదు. ఇంటెన్సిటీ చూసి చైన్ పట్టుకుంటావు. నువ్వు చైన్ అనుకున్నావు కదా, కాదు ఇది టైర్. చైన్ 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 ఇట్లా ఇట్లా లాగి వార్నింగ్ ఇవ్వాలి అంతే. ఫుల్ సీరియస్ గా, నవ్వు రావద్దు. రెడీ, యాక్షన్. రెడీ. రేయ్, మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం. రే చైన్ నువ్వు వీకినో మద్యం తాగడం గురించి అని చెప్తున్నారా? మనం 20 ఏళ్ల వయసులోపే మన కాళ్ళని మనం పట్టుకోలేనప్పుడు వంగి. అరే సూపర్, ఎందుకు పట్టుకోలేము? ఇగో నెక్స్ట్, ముందు 5 బీర్లు తాగుతుండే నా స్టడీ ఉంటుండే. ఇప్పుడు 2 తాగి అవుట్ అయిపోతున్నా. నా ముస్లింలో అయిపోయినా అనిపిస్తుంది. అయిపోయింది. పెళ్ళి అయిందా? కాలేదన్న. పిచ్చికే. హరి, టీవీలో రొమాంటిక్ సీన్ కానీ అడ్వర్టైజ్మెంట్లు ఎక్కువ చూసినప్పుడు. సెకండ్ టాపిక్ ఏంటంటే ఆశకు కూడా హద్దు ఉండాలి రోయ్ అని ఎప్పుడు అనిపిస్తుంది, ఎప్పుడు అనాలనిపిస్తుంది? పడుకొని లేచేటప్పుడు కోటీశ్వరుడు అవ్వాలనుకుంటా. బై ఛాన్స్ నిజంగానే కోటీశ్వరుడు అయిపోయినావు లేయంగానే ఏం చేస్తా? డబ్బులతోటి పేద ప్రజలకు. నెక్స్ట్, ఎగ్జామ్ లో 100 మార్క్స్ కి 99 మార్క్స్ వచ్చి ఇంకా 1 మార్క్ రాలేదని ఏడ్చినప్పుడు ఆశకు కూడా హద్దు. అది మీ అమ్మాయిలు. మొన్ననే వాట్సాప్ లో చూసిన పోరోడికి 36 వచ్చింది అనుకో, జిపాక్ 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 జిపాక్. అమ్మాయి ఏడుస్తుంటది పక్కన 99 out of 100 ఒక్క మార్కు రావాలి. నెక్స్ట్,
ఆధార్ కార్డులో అందంగా రావాలనుకున్నా. ఆశకు హద్దు ఉండాలరా. నెక్స్ట్ నేను చెప్పిన డైలాగ్ కి విజిల్స్ క్లాప్స్ పడితే చెప్పు డైలాగ్ చెప్పు. విజిల్స్ డైలాగ్స్ పడాలా? పెద్ద డైలాగ్. చూడు ఒక వైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, బతకలేవురా రేయ్. మాడిపోతావు, చచ్చిపోతావు. విజిల్స్ క్లాప్స్ కాదు కానీ గుడ్లు టమాటాలు పడకుండా చూసుకో. నెక్స్ట్ మై నేమ్ ఇస్ పల్లవి. ముఖం చూడడానికి నాకు సాఫ్ట్ గా కనిపిస్తుంది, పేరు కూడా పల్లవి, కాబట్టి ఏదైనా ఒక పాటలోని పల్లవి పాడు. అక్షరం ముక్క రాకపోయినా క్లాస్ లో ఫస్ట్ పాపా, మిమ్మల్ని ఎక్కడికో తీసుకుపోదామని అనుకుంటా, మీరు ఇక్కడనే ఉంటారు. బస్ పాస్ లేదంట. నెక్స్ట్ పటా స్టేజ్ మీద నేను లెంతీ డైలాగ్ చెప్పి ఆ వీడియో చూసి నాకు ఫ్యాన్స్ అయిపోతే లెంత్ డైలాగ్ చెప్పగలుగుతాను. ఏమంటివి? లే బాహుబలిలో బాహుబలి చెప్తావా? చెప్పు. మరణం మహాసేన ఏది మరణం, రణరంగంలో చావు కన్నా పిరికితనంతో బ్రతికుండడం మరణం, మన గుండె ధైర్యం కన్నా శత్రు బలగం పెద్దది అనుకోవడం మరణం, మన తల్లిని అవమానించిన నీచుడు కళ్ళెదురుగా నిలుచొని నవ్వుతూ దిగ చూస్తూ ఉంటే వాడి తల నరికి అమ్మ పాదాల కింద పాతకుండా వెన్ని చూపి పారిపోవడం మరణం. ఆ మరణాన్ని జయించడానికి నేను వెళ్తున్నాను. నా తల్లిని ఈ నేలని ఏ నీచుడు నికృష్టుడు ముట్టుకోలేడని రొమ్ము చీల్చి నెత్తురు తాగి చెప్పడానికి వెళ్తున్నాను. నాతో వచ్చేదెవరు, నాతో చచ్చేదెవరు, ఆ మరణాన్ని దాటి నాతో బ్రతికేదెవరు? జై మహేష్పతే. నిండా దోస్ టెల్ మీ. నాకు 2 దోశలు చెప్పు. నెక్స్ట్ ప్రభాస్ వచ్చి నాకు ప్రపోజ్ చేసినప్పుడు నీ హైట్ ఎక్కడ నా హైట్ ఎక్కడ ఓ అను. ఆమె కాదు, ప్రభాస్ ఆశకే హద్దుందంట. నెక్స్ట్ పంచ్ పటాకాలు కమెంట్ చెప్పకుండా కప్ ఎక్స్పెక్ట్ చేయడం. నీకు నిజంగా కప్పిస్తా. షో మీ యువర్ స్పెషల్ టాలెంట్. శ్రీముఖిలా నవ్వుతా. అట్లీస్ట్ 5% క్లోజ్ వచ్చినా కప్పిచ్చేస్తాం. కమన్ రెడీ. ఇది ఆ డ్రైనేజ్ లో పంది పిల్ల ఇరుక్కుంటది చూడ. నానా నువ్వు డ్రైనేజ్ లో ఎప్పుడు ఇరుక్కున్నావు నానా? నెక్స్ట్ కమిడియన్ వెళ్ళి హీరో అవుదాం అనుకున్నప్పుడు ఆశకి హద్దు ఉండాలని అనిపి. ఇదేదో నాకే చెప్పినట్టుంది. ఓకే లాస్ట్. ఎత్తు పళ్ళు కానీ తొరి పళ్ళు ఉన్నప్పుడు వచ్చిన వైఫ్ ఒక 1 crore డౌరీ తీసుకొని రావాలి అని. ఏమండి ఆ, 1 కోటి రూపాయలు కట్నం. నాకెందుకు ఇస్తావే? నాకే చక్కగా. మరి ఇప్పుడు నా కత్తిలాటల నుంచి వచ్చేస్తున్నాడు సూపర్ కత్తి ఎక్స్ప్రెస్. లేత చీర కట్టుకొచ్చి ఓ నాయిక సిలకలాగా నవ్వుతుంటే ఓ నాయిక. అలా ఆ, 1947 లో ఇండిపెండెన్స్ కి ఎంత స్ట్రగుల్స్ పడ్డారో తెలియదు కానీ ఈ రోజుల్లో ఒక అబ్బాయి ఒక అమ్మాయిని పడాలంటే మాత్రం నాన్న షో ఆఫ్లు. నాన్న అమ్మ ఇద్దరు కూడా. ఫస్ట్ తోపు నాటకాలు నడిచేవాళ్ళు. అదేం చేస్తా చా అమ్మాయి వెళ్తుంది, బాబా ఫిగర్ అయిపోయింది, బాబా స్పెట్స్ ఎందుకు రా స్పెట్స్ దేనికా బాబా అమ్మాయిని పడేయాలి, షో ఆఫ్ షో ఆఫ్. ఒరే కుక్క మెడలో బ్లాక్ బెల్ట్ వేసింది మాత్రం అది కరాటే ఛాంపియన్ అయిపోదురా. చూడు ఇప్పుడు పడేస్తా, నడక మారుస్తా, అమ్మాయి అలా వెళ్తుంది. వెళ్తాడు ఒక్కో నడక ఎలా ఉంటుంది తెలుసా? తెలిసి బా ఎలా ఉంది నడక? ఊరే సైకిల్ పంపుని గాలి చూపులో పెట్టకుండా సీట్ కింద పెడితే ఎలా ఉంటది? అలా ఉందరా నడక దరిద్రుడని. ఓకే స్టైల్ మారుద్దాం. బా ఇది ఎలా ఉంది? గ్యాస్ బండ్ రూమ్ లో తీసుకెళ్లి పెట్టాను మాత్రం రచ్చబండ అవుద్దా? నెక్స్ట్ ఇంగ్లీష్ మాట్లాడి పడేద్దాం అనుకుంటారు. వెళ్తాడు క్లాస్కి వెళ్తాడు, సిఎస్సి కత్తిరెడ్డి ఫిగర్ అందరూ ఇందులో ఉంటారు. బావ ఇందులో కరిష్మా అని ఫిగర్ ఉంది, అయితే ఏం చేయమంటావు? కుక్క ఉంది జాగ్రత్త అని బోర్డు పెట్టినట్టు ఇందులో ఫిగర్ ఉంది జాగ్రత్త అని బోర్డు పెట్టమంటావా? చూస్తూ ఉండు, వెనక నిలబడు, 3 ముక్కలు ఇంగ్లీష్ లో మాట్లాడతా, 4 ముక్క ఫ్లాట్. నువ్వు వెనకడు స్టేజ్ మీద వెళ్తా, ఊరా బుజ్జా మాటనరా స్లిప్పులు పెట్టి సెమ్ ఎగ్జామ్ పాస్ అయ్యేవాళ్ళం. నేను ఉండిపోయి వెళ్తా మాట్లాడతా, వెళ్తా స్టేజ్ ఎక్కుతాడు, హాయ్ హాయ్ హాయ్, తర్వాత ఏంటి మాట్లాడు బా దోల తిరిందా మాట్లాడు. దట్ డే ఇన్ ద వీక్ ఫస్ట్ డే ఫెస్ట్ డే. భయం వేస్తుందిరా.
స్టేజ్ ఎక్కిసో మాట్లాడతానే బావా అంటే స్టేజ్ ఎక్కి ఇంగ్లీష్ వచ్చేద్దాం అనుకోండి బావా ఎందుకు వస్తుంది ఆవును తీసుకెళ్ళి అమెరికాలో కట్టండి మాత్రం పేడ ఎత్తది పెద్దలు ఎత్తది అది మాట్లాడుతాను చూడు ఇప్పుడు పడేస్తా గాయ్స్ ఫస్ట్ డే సూపర్ మెనూ విల్ బి దేర్ పప్పు సాంబార్ రసం వాటర్ నాట్ బీర్లు రే వాటర్ ఇలా చెప్పుకొని అమ్మాయి వెళ్ళిపోతారు అలాగే వెళ్ళిపోతాడు బావా వెళ్ళిపోరా నువ్వు పెద్ద చాగంట కొట్టేస్తారా ప్రవచనాలు చెప్తున్నావు దరిద్రుడని నువ్వు ఇంగ్లీష్ మాట్లాడితే ఎలా తెలుసా బీటెక్ లో ఒక బ్యాక్లాగ్ వచ్చిందని మళ్ళీ ఎల్కేజీ నుంచి చదివాడంట నీళ్ళంటే బాబా వెళ్ళిపోతున్నారు అబ్బే నువ్వు నీ ఇంగ్లీష్ వాట్సాప్ లో ఐ లవ్ యూ అని మెసేజ్ చేయరా అంటే నా హ్యాండ్ రైటింగ్ తెలిసిపోతున్నాడు అంటే ఇలాంటి రావడం నెక్స్ట్ ఫేక్ రీడర్స్ అంటే పుస్తకం చదివి పడేద్దాం అనుకుంటారు అలా ఇప్పుడు లైబ్రరీ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అమ్మాయి లైబ్రరీకి వెళ్ళింది ఇక్కడ పక్కన కూర్చుంటుంది ఎలా ఇలాంటి లైబ్రరీకి వచ్చాను మనం పక్కన చూస్తారా నువ్వు లైబ్రరీకి వచ్చావా నువ్వేమైనా బ్రహ్మోత్సవంలో రథలాడానికి వచ్చావేట్రా అమ్మాయి అక్కడ చూస్తుంటే ఇక్కడ కూర్చుంటాడు అరే అమ్మాయిని పడేలంటే ఏ పుస్తకం చదవాలంటో ముందు అమ్మాయిని పుస్తకం చదవరా పాస్ అవ్వరు ఎదవా తర్వాత అమ్మాయిలు పడేది కానీ అవరే మా వాడు చెప్తున్న గుర్తుంచుకో సబ్జెక్టులు అనేవి చెట్లు లాంటివి ఎప్పుడు అక్కడే ఉంటాయి అమ్మాయిలు కాయలు లాంటి వాళ్ళు కోసుకోలేదు అనుకో ఎవడో కోసుకుంటాడు ఈ నడితే పని అవుతుందని చెప్పి అమ్మాయి ఇలా చదువుతుంది కదా ఏ బ్లాక్ పర్సన్ చదువుతుందే లైబ్రరీకి వెళ్ళి బ్లాక్ పర్సన్ చేసి చదువుతుంది యూనో మీకు లవ్ స్టోరీ అంటే ఇష్టమా నాకు కూడా లవ్ స్టోరీ అంటే బాగా ఇష్టం తెలుసా ఈ లవ్ స్టోరీలో చాలా ఫీల్ ఉంటుంది మీకు బుక్స్ ఏ బుక్ అంటే ఇష్టం నాకా రీబాక్ అనుకో అమ్మాయి వెళ్ళిపోద్ది వీడు అడుగుతాడు ఏంటి మాయా రీబాక్ అంటే వాటర్ వెళ్ళిపోయింది వర దరిద్రుడా అది కంపెనీ పేరా రీబాక్ ఇలాంటి సినిమా థియేటర్కి వెళ్ళి సౌండ్ ఎక్కువ అవుతుందని హోమ్ థియేటర్ ఎక్కడ ఉందని ఎత్తుకున్నాడు సో ఎవరో మహానుభావు చెప్పాడు అమ్మాయి అనేది ఏదో రోజు పడుతుంది అది సంవత్సరాలకైనా వారానికైనా 2 సంవత్సరాలకైనా ఖచ్చితంగా అమ్మాయి అనేది అబ్బాయికి పడాలి సో ఎలాంటి కష్టాలు రావట్లేదు మీకు నచ్చినట్టు మీరు ప్రపోజ్ చేసుకోండి ఏం చేస్తాడో మనోడు ఓకే మరి ఇప్పుడు నా కత్తిలాటల నుంచి వచ్చేస్తుంది అందమైన బ్యూటిఫుల్ నయనతార లాంటి అమ్మాయి రాజ్య అన్నా ఇంట్లో మామూలుగా పెళ్ళైనప్పుడు అత్తకి కోడలికి అస్సలు పడదు ఇప్పుడు ఆ సిచ్యువేషన్స్ ఎట్లుంటాయో నేను చేసి చూపిస్తా హరి అత్త నేను కోడలు హరి దారి ఫస్ట్ ఏం తెలియని అమాయకురాలు ఉంటది అన్న అత్త ఏది చెప్తే అదే చేస్తుంది ఇక్కడికి 3 అడుగుల్లో రావాలి 1 2 3 వెరీ గుడ్ 4 ఎంత ఎలాగా రావే చెప్పండి అత్తగారు చెప్పండి ఏం తెమ్మంటారు లోపలికి వెళ్ళి టీ తెచ్చు టీ పెట్టావా పెట్టిన అత్తగారు ఏది వాడ పెట్టేసి వచ్చిన తీసుకెళ్ళి ఫ్రిడ్జ్ లో పెట్టు ఏమి కోడలు ఫ్రిడ్జ్ లో పెట్టడం టీ ఇదేంటిది టీ అత్త నాకు కాఫీ కావాలి ఓకే అత్త అమ్మా ఏందే ఎవరు తాగమండి నిన్ను తీసుకో అత్త ఏది చాయ్ కాఫీ ఏం తక్కువైంది కొంచెం చక్కెర తక్కువైంది అది వేసుకోండి రాపో అత్త తీసుకున్న అత్తగారు పక్కన కూర్చో నా దగ్గర కూర్చోమని ఇట్రా నన్ను ఇద్దరే కూర్చోవే నన్ను ఇద్దరే కూర్చో నిమిషం అత్త అవ్వా రాణి రాణి చెప్పగా నువ్వు ఇట్లా బాత్రూమ్ లోకి వచ్చినావా ఏమైంది కొట్టిందమ్మా నాకు అత్త ఇగో 1 సంవత్సరమే ఆ సంవత్సరం తర్వాత నువ్వు వాడుకోవచ్చు ఓకే అత్త ఓకేనా ఓకే అమ్మా ఏంటది నీళ్ళమ్మా నీళ్ళు అడిగా నిన్న నేనే దాగనికి తెచ్చుకున్నా అంటే నా ముందే పంచులు వేస్తున్నాడు నా పక్కన పడుకున్నంత పెద్ద అయినవే నా మొగుడు లేడత్త నేను పరుపు మీద పడుకోవాలి నువ్వు సాప్ మీద పడుకోవాలి అది నీ లేవు అక్కడ పడుకో వస్తే అత్త ఒక పాట పాడి నిద్ర రావట్లేదు పిచ్చలే నాదే
కోడలా ఉండి నేను పాడమన్నది పాడు. దీంతో ఇసురు మొఖానికి తగిలిందా మొఖం బద్దలచ్చిపోద్ది చెప్తాను. అనవసరంగా చేసుకున్నా నీ మొగుడిని నీ కొడుకుని. ఎగ్జాక్ట్లీ 6 నెలల తర్వాత అదే అత్తా కోడలు. ఏంటి ఎంత లేట్ చేస్తున్నావు? ఇట్లా నేను అత్త నువ్వు అనుకోవట్లేదు ఏంటి? ఏడ చేయలేస్తున్నావు? ఇన్ని రోజులు నా మొగుడు ఇంట్లో లేడని గమ్మునున్నా. నీకెందుకే నేను భయపడాలి? నువ్వు కోడలవే, నేను అత్తనే, నువ్వు భయపడాలంతే. అరే గుమ్మ చూస్తావా గుద్దు చంపుతా. పోయి చాయ్ తీసుకురా పో. జిమ్కి వెళ్ళా కాబట్టి బతికిపోయావు. పోయి తీసుకురా పో. ఏమైంది? 6 అయింది. ఇట్రా ఏడు చేస్తా ఇట్రా. ఏంటది ఊరు రాదు? ఏంటది? టీ తాగిపి. బసం దోము జల్దీ దోము. నా మొగుడు వచ్చే టైం అయింది. మళ్ళా నా మొగుడు వచ్చినా అనుకో దమా ఖరాబ్ అయిపోతుంది మళ్ళా నాకు. నేను బాసం నేను దోమ మళ్ళా. నువ్వు కూర్చో, నేను దోమతా. కూర్చో. రాణి ఏమండి? అత్త నువ్వు అత్త కూర్చో. నాన్న నేను డ్రెస్ చేంజ్ చేసుకో. సరే వెళ్ళు. నాన్న హలో బేబీ, నేను తెరిచేదాకా రాకు బయటికి. ఇట్లా నీ తల్లి. ఇట్లా నీ మా అయితే ఎన్ని సంవత్సరాలు బతుకుతావే? 10 సంవత్సరాలు బతుకుతావు. ఎక్కువతో కోరిన అనుకో పురుగుల మంది చంపుతుంది. అర్థమైందా? కొడుకా చూడరా, ఇగో టాబ్లెట్ టైంకి ఇచ్చుకోండి. మీరు మా కొడుకు వచ్చింది కదా. ఎందుకే డోర్ బంద్ చేసినావు? ఇది కొడుకుందిరా కొడుక. అంటే దోమలు వస్తున్నాయి అంటే తాకకూడదు అనేది. దోమల్ని కొడుతున్నావా? ఏదో అనుకుని ఏదో అమ్మా ఇంకోసారి నా పిల్ల మీద చెయ్య. అది పాపం తల్లిదండ్రులు లేదని నేను తీసుకొచ్చిన. అవా నేను ఉండగా ఊరుకో. నాన్న సతాయిస్తా, దీన్ని కూడా అట్లా సతాయిస్తావా? మడిపోను. నీ కోడలు ఉట్టి మనిషి కాదని తెలిసి కూడా నువ్వు చేయెత్తుతున్నావు అంటే. అమ్మా నువ్వు సపరేట్ వండుకో, మేము సపరేట్ వండుకుంటామ్మా. నేను ఫ్రెండ్స్ తో బయటకు వెళ్తున్నా, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఇట్లా నువ్వు గమ్మున ఉండమంటే అర్థం కాదా? గమ్మని గుర్తమలా ఏమనుకుంటున్నా? ఇగో కాలు లేదండి. కాలు పట్టి మంచిగా కాలు పట్టినా ఇగో కొడుతున్నా. అప్పటి నుంచి మొత్తం చూడు అవతారం ఎట్లా చేసింది. దాని మాటలు అమ్మకిరా, పాడైపోతారు నువ్వు. ముసలి దాని మాటలు నమ్ముతారు. ఇంకో ఇంత ఇంగుగా నా మాటలు నమ్మరా మీరు? నీ మొత్తం భాగవతం మొత్తం ఆ సీసీ కెమెరాలు రికార్డ్ అయింది. అదా? అరే పొరడు అడుకున్నా అనుకున్నా, అది కెమెరానా? నీ నంగనాచి రేపు పొద్దున్న నాకు కొడుకు పుడితే నువ్వు అత్తవైతావు కదా వాడికి పెళ్లి అయిన తర్వాత. నేను అత్తను కాదు, ఆయనైతా. ఎందుకంటే నాకు పుట్టరు అని చెప్పారు డాక్టర్. ఓకే, ఇట్స్ టైమ్ ఫర్ సమ్ ఎక్స్ట్రా ఫన్. రవి గారు దయచేసి ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎక్స్ట్రా ఫన్ లో మీ ఇద్దరు టాపిక్ ఏంటంటే వీడియో చాటింగ్. అమ్మాయిలు అబ్బాయిలు వీడియో చాటింగ్ ఎలా చేస్తారు? Your time starts now. సో ఆ వీడియో చాటింగ్ లో ఫ్రెండ్స్ ఎలా చేసుకుంటారు, లవర్స్ ఎలా చేసుకుంటారు చూద్దాం. ఫస్ట్ ఫ్రెండ్స్ వీడియో చాటింగ్ ఎలా మాట్లాడుకుంటారు, చాటింగ్ ఎలా చేసుకుంటారో చూద్దాం. ఏంద్రా బాయ్ దమా ఖరాబ్ చేస్తాడు. ఫస్ట్ కాల్ ఎత్తాలరా, కాల్ వస్తే వీడియో చాటింగ్ అయినా నా ఆటోమేటిక్ లిఫ్ట్. రాజు చెప్పరా.
నేను ఇక్కడ యూఎస్ఏ లో ఉన్నాను రా. నువ్వు ఎలా బాగున్నావా? నేను బాత్రూమ్ లో ఉన్నా, బాగానే ఉన్నా. అంత అందంగా కనబడి ఇంత పవర్ కొనుక్కున్నది బాత్రూమ్ అది. ఏం రా సగమే కనిపిస్తుంది తలకాయ. ఇప్పుడు కొంచెం అరే నీ ఎంకలేం రా పోరికి రాకుంది. ఎప్పుడుగా ఇంకేం చేస్తున్నావురా? సరే ఆగు ఇగో బయటికి వెళ్తున్నాను. పెట్టేరా బయట దమాకరా అవుతుంది. నువ్వు బాత్రూమ్ లో చూసా నేను బట్టలు వేసుకుంటూ చూడాలి. అలాగుండు బట్టలు వేసుకుంటా సూతి కానీ. హలో వినిపిస్తుంది? హలో హలో ఫ్రెండ్స్ చాలబ్బా, మాకు లవర్స్ కావాలి, లవర్స్. ఇప్పుడు గర్ల్ బాయ్, నువ్వు గర్ల్ వాడు బాయ్. హాయ్ బేబీ, బాగున్నా? ఇగో ఇట్లా ఇప్పుడే అనుకున్నా. నేను కనబడుతున్నానా? ఏంది పండు తోముతుంది? కొంచెం కనిపిస్తలేవు, మొత్తం కర్రే ఉన్నావు కనిపిస్తలేవు. కొంచెం జరుగు. ఇప్పుడు కనిపిస్తున్నానా? లేదు కనిపిస్తలేవు. ఇప్పుడు కనిపిస్తున్నానా? లేదు కొంచెం. సిమూర్ కొంచెం నవ్వండి, లైటింగ్ వస్తుంది. అబ్బా మస్తు కనిపిస్తావు. నీ పన్ను తప్ప ఏం కనిపిస్తావు? హలో పద్మ. అవును నీకేం పని ఆడ? ఏం లేదులే. హలో ఎవత్తా ఎవరు లేదు అది. ఎవరు లేదు. ఏం కనిపించింది? లైటింగ్ కోసం లైట్ ఆన్ చేసి అంతే. గమ్మున పిల్లకి గమ్మున చెప్తున్నా, నీ దగ్గర నేనే పైసలు తీసుకోవాలి, అర్థమైందా? అది తీసుకున్నానుకో దమా ఖరాబ్ అయింది అనుకో గప్ప తలిగిస్తా నేను, అర్థమైందా? సర్లే కానీ ఇగో ఇచ్చుడు బేబీ, ఒక ముద్దు బేబీ అట్నుంచి. వినిపిస్తలే సరిగా. నీకు 5,000 పెట్టి వాచ్ కొన్నాను. థ్యాంక్ యూ. ఇలాంటి మాత్రం బాగా కనబడతాయి. వాచి ఇప్పుడు ముద్దు పెట్టి అయితే ఇస్తా. ఇచ్చిన కదా. ఆ ముద్దు కాదు, ఇగో దగ్గరికి రా. నీకు నెక్లెస్ కొన్నా చూడు, ఇదిగో. కొంచెం మూతి దగ్గర పెట్టు. ఇంకా ఇగో నీ ATM లో 5,000 వేసా. థ్యాంక్ యూ. ఇంకా దా మా ఇంటికి వచ్చా. ఈ రోజు జరిగే పంచ్ పలాగా ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్స్ ఇచ్చింది హేమంత్ అండ్ మహేష్. లెట్స్ వెల్కమ్ దెమ్. ఏమో ఏంటో ఏమయ్యిందో ఏమో ఏంటో ముళ్ళ తీగ మీద మళ్ళీ పూసేసిందేంటో. చూసారు కదా, ఈ రోజు నాకు కత్తి లాంటి వాళ్ళు, రేపు ఖతర్నాక్ గాళ్ళు వస్తారు. చూస్తూనే ఉండండి. ఫుల్ టు బిందాస్.